ఎప్పుడు బ్యాడ్ న్యూస్‌తో వస్తాను అనుకుంటున్నారు కదా! ఇప్పుడైతే గుడ్ న్యూస్‌తో వచ్చేసాను. ఇది ఓన్లీ హెచ్-1బీ వాళ్ళకి మాత్రమే. హ్మ్. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా హెచ్-1బీ మీద యూఎస్ రావాలనుకుంటారు. ఆల్రెడీ ఇక్కడ హెచ్-1బీ మీద ఉన్నవాళ్ళు. పర్మనెంట్‌గా ఉండాలనుకుంటే ఏంటి? గ్రీన్ కార్డ్ కావాలి, సిటిజన్‌షిప్ కావాలి. సో, ఇప్పుడుండే సిట్యుయేషన్‌కి మినిమమ్ 18-20 ఇయర్స్ పడతదనమాట. ఎందుకంటే హెచ్-1బీ మీద వచ్చి 1, 2 ఇయర్స్ జాబ్ చేసి ఫార్మ్ అప్లై చేసుకొని I-140 అప్రూవ్ అయ్యాక మళ్ళీ దాని తర్వాత ఒక 5-6 ఇయర్స్ అంటే ఇట్స్ టేక్ టైమ్ కదా! అలా కాకుండా ఓన్లీ హెచ్-1బీ వాళ్ళ గురించి ఆలోచించి కెనడా హెచ్-1బీ వాళ్ళ కోసం డోర్స్ ఓపెన్ చేసిందండి. కేవలం హెచ్-1బీ వాళ్ళకి మాత్రమే. ఎందుకు అంటే కెనడా వాళ్ళ కంట్రీ డెవలప్‌మెంట్ కోసము కొన్ని రంగాల మీద $500 మిలియన్ ఇన్వెస్ట్ చేద్దామని రెడీగా ఉందనమాట. ఆల్రెడీ మొత్తం పేపర్ ప్రజెంటేషన్ అంతా అయిపోయింది. ఏంటంటే వాళ్ళు డైరెక్ట్‌గా ఏదైతే హైలీ స్కిల్డ్ గానీ, హైలీ టాలెంటెడ్ పీపుల్ గానీ రిక్రూట్‌మెంట్ చేసుకోవడం కోసము 4 రంగాలు ఆ 4 రంగాలేంటంటే ఐటీ ఫీల్డ్ అండి. ఫుల్లీ అండ్ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్, ఇంకోటి హెల్త్ కేర్, ఇంకోటి ఆర్&డి అనమాట. ఈ 4 రంగాల మీద $500 మిలియన్ ఇన్వెస్ట్ చేసి డెవలప్‌మెంట్ కోసము స్టార్ట్ చేసిందనమాట. సో, అందుకోసము ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళు కెనడాకి డైరెక్ట్‌గా వీసా అప్లై చేసుకోవచ్చు. అండ్ పీఆర్ కూడా డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చనమాట. అది కూడా ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ వీసా ఆప్షన్ ఉందనమాట. సో, వీళ్ళేంటంటే వాళ్ళ డెవలప్‌మెంట్ కోసము ఆలోచించి ఇక్కడ యూఎస్‌లో ఎలాగైతే స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో, టాలెంటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారో, అలాగే వాళ్ళకి కూడా కావాలి. వాళ్ళ కంట్రీ కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి ఈ ఆప్షన్ తీసుకున్నారు. ఇది కేవలం 2026, 2027 వరకే. కాబట్టి హెచ్-1బీ వాళ్ళు సుమారుగా ఇక్కడికొచ్చి గ్రీన్ కార్డ్, సిటిజన్‌షిప్ 18-20 ఇయర్స్ పట్టే బదులు కెనడాలో మ్యాక్స్ 4-5 ఇయర్స్ చేసేస్తే సిటిజన్‌షిప్ వచ్చేస్తుందండి. వన్స్ కెనడాలో పీఆర్ గాని, సిటిజన్‌షిప్ గాని ఎవ్రీథింగ్ వచ్చిందంటే మళ్ళీ యాక్సెస్ టు యూఎస్ ఈజీ అనమాట. చాలా ఈజీ. నేను విన్నాను. అది మా కజిన్స్ కూడా ఒకరు చదువుకోవడానికెళ్లారు. అక్కడ తనకి సిటిజన్‌షిప్ వచ్చేసేసింది. తను మళ్ళీ గెట్ బ్యాక్ టు యూఎస్ అనమాట. ఎందుకంటే కెనడాకి, యూఎస్‌కి ఎక్కువ గ్యాప్ లేదండి. కాకపోతే మనం ఏంటంటే మన మైండ్‌లో కెనడాలో ఎక్కువ జాబ్ ఆప్షన్స్ ఉండవు అనేసి. బట్ జాబ్ ఆప్షన్స్ లేకుండా పోవద్దు. ఈ డెవలప్‌మెంట్ ఏదైతే స్టార్ట్ అయిన తర్వాత మల్టిపుల్ జాబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా! మన హెచ్-1బీ వాళ్ళకి ఇది చాలా బెటర్ ఆప్షన్ అనేసి ఈ గుడ్ న్యూస్ కూడా మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. నేను గురించి ఫుల్ వీడియో తీస్తాను. అసలు కెనడా ఏంటి? ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంది? 2026, 2027 వరకు ఎందుకు $500 మిలియన్ ఏంటి అనేసి నేను ఒకసారి ఫుల్ వీడియో తీస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.